పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో వంతెన కూలి మృతి చెందిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రాణ నష్టం సంభవించకం బాధాకరమన్నారు. మృతులకు సంతాపం తెలిపిన మోదీ గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డార్జిలింగ్లో పరిస్థితులను పరిశీలిస్తున్నామని, బాధితులకు సాయం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అటు మమతా ప్రభుత్వం కూడా బాధితులకు పరిహారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. డార్జిలింగ్లోని మిరిక్ వద్ద కొండ చెరువులు విరిగిపడి ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో 23 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇక మరోవైపు దూదియా దగ్గర బాల్సో నదిలోని ఇనుప వంతెన కుప్పకూలిపోయింది. ఇది సిలిగురి, మిరిక్ను అనుసంధానిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఇక కలింపాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. 717 జాతీయ రహదారిపై బండరాలు పడ్డాయి. దీంతో సిక్కిం సిలిగురి మార్గం మూతపడింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అటు అధికారులు సూచించారు. మరోవైపు కుంభవృష్టి వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఇక భారీ వర్షాలతో బెంగాల్ టూరిజంపై కూడా ఎఫెక్ట్ పడింది. డార్జిలింగ్లోని టైగర్ హిల్, రాక్ గార్డెన్తో పాటు మరికొన్ని టూరిస్టు ప్రదేశాలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సందర్శకులు ఎవరూ రావద్దని హెచ్చరించారు. అటు డార్జిలింగ్లో వాతావరణ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.